రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు రెచ్చిపోతున్నారు. అధికారం తమ చేతుల్లో ఉందన్న అహంకారంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. పార్టీ ఆఫీసును ధ్వంసం చేసి ఫర్నిచర్కు నిప్పుపెట్టారు. కార్యాలయం ఆవరణలో ఉన్నటువంటి ఫ్లెక్సీలను చించేశారు. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆక్రమించి కాంగ్రెస్ రంగులు వేస్తున్నారు. దాడికి ముందే కాంగ్రెస్ రంగులు, స్టిక్కర్లు, ఫ్లెక్సీలు ముద్రించి తమ వెంట తెచ్చుకున్నారు. పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. కాగా కాంగ్రెస్ నేతలు నిప్పు పెట్టడంతో చుట్టుపక్కల ఇళ్లలో షార్ట్ సర్క్యూట్ అయ్యి గృహోపకరణాలకు నష్టం వాటిల్లింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు రెచ్చిపోతున్నారు. అధికారం తమ చేతుల్లో ఉందన్న అహంకారంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యాలయంపై దాడులకు తెగబడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. పార్టీ ఆఫీసును ధ్వంసం చేసి ఫర్నిచర్కు నిప్పుపెట్టారు. కార్యాలయం ఆవరణలో ఉన్నటువంటి ఫ్లెక్సీలను చించేశారు. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆక్రమించి కాంగ్రెస్ రంగులు వేస్తున్నారు. దాడికి ముందే కాంగ్రెస్ రంగులు, స్టిక్కర్లు, ఫ్లెక్సీలు ముద్రించి తమ వెంట తెచ్చుకున్నారు. పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. కాగా కాంగ్రెస్ నేతలు నిప్పు పెట్టడంతో చుట్టుపక్కల ఇళ్లలో షార్ట్ సర్క్యూట్ అయ్యి గృహోపకరణాలకు నష్టం వాటిల్లింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ గుండాల దాడిలో 2 బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఏదైతే ఈ మనుగురు బీఆర్ఎస్ భవనంపై దాడికి సంబంధించి మనతో స్పందించడానికి ఎమ్మెల్సీ తాత మధు గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి మధు గారు. నమస్తే అండి. ఏదైతే బీఆర్ఎస్ భవనంపైకి ఎక్కి అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను బయటకు తీసుకొచ్చి మొత్తానికి తగలబెట్టినటువంటి అంశం, అలాగే ఏదైతే బీఆర్ఎస్ భవనం పైన కాంగ్రెస్ ఫ్లెక్సీ పెట్టడం, ఇదంతా అంటే ఎందుకు ఇంతమంది ఒక భవనం పైన దాడి చేయడం, అంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అనుకోవాలి వీళ్ళు? కాంగ్రెస్ పార్టీ ఒక అరాచక పార్టీ. దాని సంస్కృతి, దాని డిఎన్ఏనే అరాచకము. ప్రజల్ని హింసించటం, ప్రత్యర్థుల్ని మీద దాడులు చేయటం అనేది కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాదు, కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ వేలాది మంది బిడ్డలను పిట్టర్లాగా కాల్చింది. కాంగ్రెస్ పార్టీ హత్యలు చేసేది కాంగ్రెస్ పార్టీ. సో ఈ రోజు ఇది కొత్త కాదండి. ఇంతకుముందు గతంలో కూడా భువనగిరి ఆఫీస్ మీద దాడి చేశారు. అక్కడ ఆఫీస్ అంతా ఆ రోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఫ్లెక్సీలు తగలబెట్టడం జరిగింది. సిరిసిల్లాలో కూడా అదే చేయడం జరిగింది. మన సిద్దిపేటలో హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. ఇవాళ అట్లాగే నిన్న మొన్న నైటు సిపిఎం పార్టీ నాయకులు ఖమ్మంలో 72 ఇయర్స్ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఆయన ఎవరి జోలికి వెళ్ళని వ్యక్తి, అలాంటి వ్యక్తిని దారుణంగా హత్య చేయడం అనేది జరిగింది కాంగ్రెస్ గుండాలు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పార్టీ ఆఫీస్ ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా కుట్రపూరితంగా దాడి చేసి ప్రజల సమక్షంలో దాడి చేసి ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ అంతా బయట పోసి తగలబెట్టి, అదేవిధంగా మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఫ్లెక్సీలు ఇవన్నింటిని కూడా తగలబెట్టడం జరిగింది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం అనేది జరిగింది. అసలు శాంతి భద్రతలు ఉన్నాయా లేదా ఈ రాష్ట్రంలో అర్థం కాని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ శాంతి భద్రతల్ని గాలికి వదిలేసింది.
వారు రౌడీల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రౌడీల్లాగా రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తా ఉన్నారు, కుట్ర కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, పంట పొలాలు ధ్వంసం చేస్తున్నారు. మధు గారు, దాదాపు అంటే తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల చాలా చోట్ల ఏదైతే ల్యాండ్లను కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ల్యాండ్లను వదిలేసి ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ భవనాలను కూడా కబ్జా చేస్తున్నారు అనుకోవాలా? ఈ కబ్జా కోణం దేనికోసం అనుకోవాలి? ఈ ఇంత విధ్వంసకాండ దేనికోసం సృష్టిస్తున్నారు అనుకోవాలి వీళ్ళు? ఇప్పుడు వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది, 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది ప్రజలందరికీ అర్థమైంది. ప్రజలు రియలైజ్ అయ్యారు. ప్రజలు టైం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వార్త పెడతారు, బుద్ధి చెప్తారు. రెండవది, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల మీద దాడి చేయటం వలన, కేసీఆర్ గారి ఫ్లెక్సీలు దగ్ధం చేయటం వలన వారు సాధించేది ఏమీ లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దానికి తగిన గుణపాఠం అనేది చెప్తుంది. డెఫినెట్ గా ప్రజల సహకారంతో, ప్రజల యొక్క ఆశీస్సులతో మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గాలకు ఎవరైతే పాల్పడతారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ఎవరైతే ఈ దాడులకు పురికొల్పడానికి వెనకాల ఉన్నారో వాళ్ళు, అట్లాగే దాడుల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి డెఫినెట్ గా మళ్ళా రిటర్న్ గిఫ్ట్ అనేది గ్యారంటీ ఉంటది. భవిష్యత్తులో 100% ఉంటది. వీళ్ళందరూ కూడా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టడం అనేది జరగదు. ఏ ఒక్కడు కూడా అనుకుంటున్నారు అధికారం చేతిలో ఎవరికి శాశ్వతం కాదు. మీకు పోలీసులకు కూడా సిగ్గుండాలి. పోలీసులు ఏం చేస్తున్నారు? కనీసం పట్టపగలు ఒక ఆఫీస్ లో ఫర్నిచర్ అంతా బయట బజార్లో పోసి తగలబెడతంటే ఏం డ్రామా చేస్తున్నారా? పోలీసులు దేనికోసం ఉండరు? కాకి చొక్కాలు వేసుకున్నారు ఉండేది. అంటే లా అండ్ ఆర్డర్ కాపాడలేని పోలీస్ వ్యవస్థ ఎందుకు? అవసరం లేదు కదా. అందుకోసం నేను ఎవరైతే దీనికి దాడికి పాల్పడ్డారో, దాడిని ఎవరు ప్రోత్సహించారో, అట్లాగే ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ మధు గారు. రైట్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు రెచ్చిపోతున్నారు. అధికారం తమ చేతుల్లో ఉందన్న అహంకారంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. పార్టీ ఆఫీసును ధ్వంసం చేసి ఫర్నిచర్కు నిప్పు పెట్టారు. కార్యాలయం ఆవరణలో ఉన్నటువంటి ఫ్లెక్సీలను చించేశారు. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆక్రమించి కాంగ్రెస్ రంగులు వేస్తున్నారు. దాడికి ముందే కాంగ్రెస్ రంగులు, స్టిక్కర్లు, ఫ్లెక్సీలు ముద్రించి తమ వెంట తెచ్చుకున్నారు. పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. కాగా కాంగ్రెస్ నేతలు నిప్పు పెట్టడంతో చుట్టుపక్కల ఇళ్లలో షార్ట్ సర్క్యూట్ అయ్యి గృహోపకరణాలకు నష్టం వాటిల్లింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ గూండాల దాడిలో 2 బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి.